ఓ అంటే వి అంటే హి అంటే లవ్వు లవ్వు లవ్వులే ఏ అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే కిస్ కిస్ కిస్లే ఎల్ అంటే ఓ అంటే వి అంటే హి అంటే లవ్వు లవ్వు లవ్వులే ఏ అంటే ఐ అంటే ఎస్ అంటే కిస్ కిస్ కిస్లే నువ్వంటే నేనంటే ఓజంటే నీవంటే నేనుంటా మోజుంటే వద్దన్న ముద్దంట వలపుంటే సై అంటే సయ్యాదే ఎల్లంటే ఓ అంటే వి అంటే హి అంటే లవ్వు లవ్వు లవ్వులే ఏ అంటే ఐ అంటే ఎస్ అంటే కిస్ కిస్ కిస్లే వస్తే రమ్మంట వయసే తెమ్మంట వాళ్ళు పొద్దుల పూట నేనే కన్నంట నువ్వే చూపంట పేలని తొలి తూట అరే గుట్టే నాదంట గుదిలో ఉందంట ఆడ నా చెలి వేట గువ్వే నేనంట గుబులే నాదంట గూటికే రమ్మంట ఈ జోరులో చలాకి అందాలు ముద్దాడితే ముచ్చట జోహారని పెదాల ఎంగిల్లో అందించదా ఇచ్చట కౌగిలింతకేటి తాకిడి ఏదో సాగింది లెమ్మంట ఆ మాట నువ్వంటే నేనింటే కొట్టింది గంట ఎల్లంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్ లవ్ లవ్లే అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే గిసు గిసు సోకే నాదంట సొత్తే నీదంట దోచుకో మరి వాట పువ్వే నువ్వంట తొడిమే నేనంట తూచన చెలికాట ఏరే నేనంట నీరే నువ్వంట ఏకమై పదమంట నీతో నేనుంటే మోతే మోకంట చేరుకో పొదరింట ఈ ఊపులో గులాబీ గుప్పెళ్ళు విత్తయ్యనా ఇచ్చట ఈ కైపులో వరించి ఒత్తిండు పెంచెయ్యనా అచ్చట చుక్కలాడితే ఉక్కపోసేదే ప్రేమంట గుట్టు చప్పుడు ఉండే రాజుంది రమ్మంట ఆపాటే నువ్వంటే నీ వింటే కొట్టిందిలే గంట ఎల్లంటే ఓ అంటే వి అంటే హి అంటే లవ్వు లవ్వు లవ్వులే ఏ అంటే ఐ అంటే ఎస్ అంటే కిస్ కిస్ కిస్లే నువ్వంటే నేనంటే ఓజంటే నీవెంటే నేనుంటా మోజుంటే అంటే 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 లవ్వు లవ్వు లవ్వులే ఏ, ఐ, అంటే అంటే కిస్సు కిస్సు కిస్సులే ఎస్లే నీటిలోని ప్రయోగశాల నీటి పాలైంది. ధన నష్టమే కాక అక్కడ జరిగే ప్రయోగాలు కూడా దెబ్బతిన్నాయి. అందుకు కారణం మనలోనే ఎవరో ఒకరు సీక్రెట్ గా సిబిఐకి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అనుకోవాలి. ఎవరా నమ్మక ద్రోహి? మీ క్వశ్చన్ కి ఈ క్యూ మృత్యువు చేతే సమాధానం చెప్పిస్తాడు. కదిలి వస్తున్న ఈ పుర్రె ఎవరి దగ్గర ఆగుతుందో వాడే నమ్మక ద్రోహి అన్నమాట. నమ్మక ద్రోహం చేసేది నువ్వేనన్నమాట. కానీ ఈ జాతక చక్రం నువ్వే ద్రోహివని చెప్తున్నది. మిస్టర్ భాస్కర్, ఇదిగో నీ చావుకి తాంబూలం. ఏమిటి? క్యూ అంటే ఏ క్వశ్చన్ టు యూ. భాస్కర్, నిన్ను చంపిన పాపం నాకెందుకు? కమాన్, షూట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే కాల్ చేసుకో. ఎస్ మిస్టర్ క్యూ,
నేను సిబిఐ ఏజెంట్ని. మీ పథకాలను మా వాళ్ళకు అందించి నిన్ను అంతం చేయడానికే వచ్చాను. ఎన్నాళ్ళు పనిచేసింది ఈ అవకాశం కోసమే. వీడి శవాన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ కి కానుక పంపించండి. నాన్న వచ్చేసావా? నాన్న వచ్చేసావా? ఏయ్, చిచి, చిచి, ఏయ్, ఏమిటది? ఆ రోజు పోయాడని ఇచ్చావు, ఈ రోజు వచ్చినందుకు ఏడుస్తున్నావు. పోయాడనుకున్న ముద్దుల మానవుడు తిరిగి వచ్చినందుకు పొంగుకొచ్చే ఆనందం తాతయ్య ఈ ఏడుపు. చదువునాయనమ్మా. అవునా? అదేమీ కాదురా. దీని వరస చూస్తుంటే ఏదైనా కారణం దొరికితే చాలు ఏడుదాం నిర్ణయించుకున్నట్టుంది. అన్నయ్య, అమ్మా కళ్యాణి, అన్నయ్య, లేవు అనుకున్న నిన్ను ఈ రాఖీ పండక్కి ఆ దేవుడే తిరిగి పంపాడు. నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. ఇదిగో అమ్మా ఈ అన్నయ్య బహుమతి. థ్యాంక్ యూ అన్నయ్య. చూసావా, ఈ రోజు కూడా భాస్కర్ అన్నయ్య రాలేదు. వస్తాడమ్మా. నీకోసం నువ్వు కట్టే ఈ రాఖీ కోసం భాస్కర్ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. వచ్చినా సరే అన్నయ్యని బాగా ఏడిపించి ఆ తర్వాత ఈ రాఖీ కడతాను. అదిగో అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. నాయనమ్మా, నేను తలుపైన కాలు దాక్కుంటాను, ఎవరు చెప్పొద్దే. Naughty girl. వద్దు. చూసావు నేత్ర, ఆ విద్రోహుల ఘాతుకు చర్య. భాస్కర్ ని హై వోల్టేజ్ కరెంట్ తో చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశారు. ఏమిటి ఏమన్నారు? మా భాస్కర్ అన్నయ్య 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 గుడ్డిదాన్ని గట్టిగా చీకట్నే కాకుండా కన్నీళ్లను కూడా భరించమన ఇలా చేసి వెళ్ళిపోయావు. చూసావారా, నేను తన్ను నేర్పిద్దాం అనుకుంటే తనే నన్ను ఏడిపించి వెళ్ళిపోయాడు అన్నయ్య, వెళ్ళిపోయాడు. అక్క, నేను కాలేజీకి వెళ్తున్నాను, సాయంకాలం త్వరగా వచ్చేస్తారు. జాకీ చాన్ పిక్చర్కి వెళ్దామా? జాకీ చాన్ అంటే నీకున్న పిచ్చి నాకు లేదు. పైగా సాయంకాలం మన ల్యాబ్ లో మా పనుందమ్మా. అబ్బా, ఎప్పుడు లాబొరేటరీ ప్రయోగాలని నీ గొడవే తప్ప ఒక్క సరదా లేదు. వస్తా, బాయ్. ఇది ఫోటోలు నీళ్ళల్లో పడిపోయాయి. ఇప్పుడు అది చూసిందంటే ఒంటి కాలం వెళ్ళేసి వస్తుంది. ఇందులో 2 ఫోటోలు ఉన్నాయి. ఏదో ఒకటి ఇందులో పెట్టేస్తాను. అమ్మాయ్యా, ఇందులో ఉన్న ఫోటో చూడు. అందంగా కనిపించే ఆ పిల్ల అతి ప్రమాదకరమైంది. డ్రెస్ చేంజ్ చేసినంత తేలిగ్గా మగవాళ్ళని మార్చేస్తుంది. అన్ని రకాల డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డ మనిషి. తండ్రి చేసే వెధవ పనులకి తను కూడా సాయం చేస్తుంది. పేరు స్వర్ణరేఖ. స్వర్ణరేఖ, బ్యూటిఫుల్ నేమ్. ఇక ఈ అమ్మాయి ఎస్బీఆర్ చిన్న కూతురు, పేరు హంసలేఖ. అక్కర్లేని ఆ పిల్ల ఊరు పేరు ఎందుకు, ముందు ఈ అమ్మాయి విషయం డిస్కస్ చేద్దాం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఈ అమ్మాయితో లవ్ లోకి దిగటం. దిగడమే కాదు, ఆ అమ్మాయిని దింపాలి కూడా. కాకపోతే నాకు చిన్న వీక్నెస్ ఉంది. నేను లవ్ లోకి దిగటం అంటూ ప్రారంభిస్తే మోకాళ్ళతో మొన్నలతో కాకుండా పేకలో దిగిపోతుంది. దిగినట్టు యాక్ట్ చేయాలి గానీ నిజంగా దిగిపోకూడదు. నేత్ర, ఈ రోజు ఎస్పీఆర్ తన కూతురుతో పాటు హోటల్ తాజ్ లో పార్టీకి వస్తున్నాడు. ఇదిగో ఇన్విటేషన్, చాలా కష్టపడి తీసుకొచ్చాను. వెరీ గుడ్. అయితే ఈవేళ సాయంత్రం నుంచే ఆపరేషన్ అందాల రేఖ ప్రారంభం అవుతుంది. ఇదిగో, ఆ అమ్మాయికి నువ్వు గేలం వేయాల్సింది. నువ్వు అడ్డు తప్పుకో. ఎలా ఉంది? చేతిలో కోకో కోలా గ్లాస్ ఉంది. ఆ అమ్మాయి కదా? అది కోకోకోలా ఎందుకు తాగుతుంది? అందులో రమ్ము కలుపుకుని ఉంటుంది. ఏదైతేనే ఇలా మంచి కసుక్కనుంది. చూస్తుంటే పూర్తిగా మునిగిపోయేలా ఉన్నాను ఫస్ట్ స్టెప్ లోనే. నీ జుట్టు పుచ్చుకుని బయటకు లాగేస్తాను. తొందరగా వెళ్ళు, టైం అయిపోతుంది. బెస్ట్ ఆఫ్ లక్. తొయ్కు.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందమైన ఈ సాయంత్రం అందమైన దీపాల మధ్య దీపాల లాంటి అమ్మాయిలకు ఈ ఫంక్షన్ కే వన్ని తెచ్చిన వారి అందాలకు స్వాగతం సుస్వాగతం. నౌ ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. నో నో నో. జ్యోతిష శాస్త్ర ప్రకారం నాది వృషభ రాశి కనుక కన్యా రాశి అమ్మాయిలే ముందుకు రావాలి. సంఖ్యాశాస్త్ర ప్రకారం పేరులో 4 అక్షరాలు ఉన్న అమ్మాయే నాకు నప్పుతుంది కనుక వాళ్లే ముందుకు రావాలి. నా పేరు సుబ్బలక్ష్మి, నాది 4 అక్షరాలే. సరేలే. గుడ్. అక్షర శాస్త్ర ప్రకారం పేరు చివరన చ కాఖ ఉన్న వాళ్ళతోనే నేను అడుగు. గుర్రం లాంటి వయసుకు గుర్తుగా గుండెల మీద గుర్రం బొమ్మ ఉన్న ఈ అమ్మాయి నాకు తోడవ్వాలి. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.